హాయ్ మరి అందరికి రెండు బ్యాగులు అలా వేసుకున్నాడు అని చూస్తున్నారా. ఒక ల్యాప్టాప్ ఒకటి బట్టలు. ట్రైన్ లో మిడిల్ బెర్త్ దోలు తీరిపోయింది. ఇక్కడ మా టిఫిన్ షాప్ అన్నమాట. మాదంటే మాది కాదు, అక్కడ తింటాం. స్టేషన్ నుంచి బస్ స్టాప్ కి 1.5 కిలోమీటర్స్ ఉంటది. నా అక్కేదో బాగుంది. బస్ అలా నుంచుని ఉంది బస్ స్టాప్ లో. ఇంతలో తెల్లారింది. మా మన్నెగూడ రీచ్ అయిపోయాం. మెల్బోర్న్ మన్నెగూడ మళ్ళీ ఇక్కడ దిగేసి 1 కిలోమీటర్ వాక్. బాగుంది కదా సీనరీ. అలా నడుచుకుంటే వెళ్తుంటే మా చింటిగాడు అక్కడ కూర్చొని ఉన్నాడు. చాలా రోజులు అయింది కదా, దూరం నుంచి చూస్తున్నాడు. ఆ దగ్గరికి వచ్చాక కొంచెం తాగు ఊపాడు. అలా మా రూమ్ కి అయితే వస్తాను. ఇదే మా రూమ్. అలా గిర్రమని తిరిగేసి చూపించాను. ఇంతలో మన బండి గుర్తొచ్చింది. బండి కవర్ అయితే తీసాను, అదే బట్టలు. ఇంతలో బండి ఆన్ చేస్తే F- కి వచ్చేసింది ఫ్యూల్. ఫోన్లే ఇద్దాం అనుకుని అలా ఎండలోకి వెళ్ళాను. సన్ లాగిపెట్టి ఇచ్చింది గట్టిగా. ఆఫీస్ కి వెళ్ళి వస్తా ఉంటే పెద్ద యాక్సిడెంట్ అయింది. టర్నింగ్ లో కార్ మొత్తం తిరగబడిపోయింది. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి బాబు. మా వాడికైతే కడుపు నింపేశాను పెట్రోల్ తోని. అలా వెళ్ళి చికెన్ తెచ్చుకున్నాను. ఉల్లిపాయలు అవి కోసుకొని చికెన్ అయితే వండేసుకొని ఆఫ్టర్నూన్ అయింది. ఇంతలోపు అన్నం తినేసాను. మనం వండుకున్నది అంతా. ఇంతలోపు ఒక పార్సిల్ వచ్చింది. ఆ పార్సిల్ ఏం కాదు, గింపెలు. అలాగే ఆఫ్టర్నూన్ మిగిలింది మొత్తం కలుపుకొని చికెన్ రైస్ అయితే చేసుకున్నాను. బ్యాచిలర్ బతుకులు ఇలాగే ఉంటాయి. ఇంకా అలా బండి వేసుకొని గుడ్లు తెచ్చుకోవడానికి అయితే వెళ్ళాం అనమాట. ఈ రోజుకైతే ఇవే ముచ్చట్లు. ఫాలో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మరి రేపటికి ఇవి రోజులు పిన్ రెడీ చేసుకోవడమే.